ఈరోజు దేవుని వాక్యం చూద్దాం ప్రియులారా. సామెతలు 28వ అధ్యాయము 27వ వచనము. బీదలకు ఇచ్చేవానికి లేమి కలుగదు, కనులు మూసుకొనిన వానికి బహు శాపములు కలుగును. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, బీదలకు ఇవ్వడం వల్ల వారికి కొదవేమి ఉండేది కాదని. నిజానికి ఒకప్పుడు బీదలకి అనేకులు దాన ధర్మాలు చేస్తూ ఉండగా వారు బహుగా దేవుని చేత ఆశీర్వదించబడి, వారి కుటుంబాలు దీవించబడి, వారి పిల్లలు ఆరోగ్యముతో ఆయుష్లతో ఉండేవారు. కానీ నేటి దినములో ప్రియులారా, స్వార్థము పెరిగిపోయి వారి సంపదను సంపాదించుకుంటూ వారి స్వార్థం వారు చూస్తూ, పేదవాళ్ళు కనబడినప్పటికీ వారిని అదోరా చూసి చూడని వారిగా దూరముగా వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. నేటి దినములో దానిని బట్టి శాపములు కొని తెచ్చుకుంటున్నారు. ఆ శాపముల ద్వారా వారి యొక్క పిల్లలు, వారు చేసే సంపద వారికి దిగులుగా మారుతుంది. వారు చేసే ప్రతి ఒక్క వ్యసనాలకి బానిసలైపోతున్నారు. దేవుని శాపము చూస్తున్నారు నేటి దినాలలో. అయితే మరి కొందరు ప్రియులారా, పేదరికంలోనే తమకున్న ఆస్తిని పంచిపెడుతూ, అనగా దేవుని అనే వాక్యమును పంచిపెడుతూ, వారు సంపాదించుకున్న దేవుని వాక్యమును ఇతరులకు పంచిపెట్టి ధనవంతులుగా చేసి వారు పరలోక రాజ్యములో తమ ధనమును సమకూర్చుకునేవారై ఉన్నారు. వారు దేవుడు ఎన్నటికీ ఎవరు దోచుకోలేని ధన సంపదలను పరలోక రాజ్యములో వారికి సమృద్ధిగా సమకూర్చుకునేవారుగా ఉంటారు. నిజానికి ప్రియులారా, ఈ దేవుడు ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడుగా దిగి వచ్చి పేదవారిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. మన పేదలను పెంటకుప్ప నుంచి లేవనెత్తేవాడై ఉన్నాడు. బీదలను అనేకులను దేవుని ప్రేమతో ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన మనములను చెంత చేర్చుకొని పేదరికంలో మనకి మనశ్శాంతినిస్తూ, పేదరికంలో మనకి నెమ్మది కలుగు చేసేవాడే ఉన్నాడు. దేవుడు వాగ్దానం దీవి. ఈరోజు దేవుని వాక్యం చూసి ఉన్నాం కదా ప్రియులారా, ఆ వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవా, సర్వశక్తిమైన దేవా, నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం నాయన. నేటి దినములో ఎంతోమంది ఉదయకాల సమయం చూడక గతించిపోయిండగా మమ్మల్ని అయితే దినములో సజీవ లెక్కలో ఉంచి నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నేటి దినాలలో అయా నీతిని యథార్థని అనుసరించి క్రీస్తుని ప్రేమను కనపరిచేవారు కనుమరుగైపోయారు నాయన. అవును ప్రభువా యేసయ్య, మమ్ములను ఇంకా ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమలో, మీ కృపలో మమ్మల్ని ఆదుకుంటున్నావు. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. మేము గొప్పవారమని మంచివారమని కాదు, నీ ప్రేమను బట్టి మమ్మలను ఆదరిస్తున్నావు దేవా. అందును బట్టి స్తోత్రములు నాయన. మేము కూడా అనేకులపై, బీదలపై అయా మా చేతనైన మట్టుకు మేము సహాయం చేసేవారుగా, మా చేతనైనంత సహాయం చేయడానికి కృప చూపండి, సహాయం చేయండి నాయన. అయా మా ప్రియులు వెళ్తుండగా పని పాటల్లో అంతటిలో నీ తోడిని కాపుదల దయచేయి. ఈ దినమంతా నీ దూతల కాపుదల దయచేయి నాయన. ఎంతగానో దూరము ప్రాంతాల్లో వెళ్ళి పనులు చేయడానికి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకో నాయన. అనేకమైన ప్రమాదకరమైన స్థలములలో పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన. అంతేకాకుండా జాబుల నిమిత్తం వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకో దేవా. ఆదరించు నాయన. మాకు పని పాటల్లో నీ తోడి, నీ కాపుదల మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపు, సహాయం చేయనాయన. దయా సత్య సంపూర్ణుడ, అనేకులు నీటి దినములో నాయన అయా అనేకమైన ఇబ్బందుల చేత బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, పేదరికంలో ఉన్నారు నాయన. వారిని ఆదరించు నాయన. కృప చూపు, సహాయం చేయి. నేటి దినములో అనేక మంది జన్మదినం జరుపుకుంటున్న వారిని అయా వారి నూతన దినములో ప్రవేశపెట్టినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. వివాహం దినం జరుపుకుంటున్న వారిని నాయన, వారిని ఆశీర్వదించండి, దీవించండి నాయన. వివాహానికి సిద్ధపడుతున్న వారిని ఆశీర్వదించు, దీవించు నాయన. కృప చూపు, సహాయం చేయి. సర్వోన్నతుడు, సర్వశక్తిపరుడు అయిన దేవా, అనేకమైన మరి వ్యాపారాల నిమిత్తం వెళ్తుండగా అనేకమైన
వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధిపరచండి నాయన. లోకములో మేము వెళ్తుండగా నాయన శోధనల్లోనూ కీడులోనూ అపవాద వేసే ఉర్రల నుంచి తప్పించు నాయన. అయ్యా నీ జ్ఞానముతో నింపు నాయన. ఈ లోకములో మేము యథార్థముగా జీవించడానికై పరలోక రాజ్యములో అయా నీకు వరకు వారసులుగా మేము జీవించడానికై అయా నిన్ను మహిమపరిచేవారుగా ఉండడానికి కృపచూపు. పరలోక రాజ్యములో నాయన నీతో పాటు మమ్మల్ని ఉండడానికి కృపచూపు నాయన. ఈ లోకము యాత్రలుగా ఉన్నాము నాయన. మేము అందుకని లోకములో మేము జీవించడానికి మాకు కావలసిన ఆహారాన్ని మాకు కావలసిన మట్టుకు మేము పోషించుకొనడానికి మేము ఉన్న దాంట్లోనే అనేకులకు మా చేతనైనంత సహాయం చేయవారుగా మమ్మల్ని చేయనాయన. కృపచూపు సహాయం చేయదేవా. ప్రేమ స్వరూపివై ఉన్నావు నాయన. పేదరికంలో నలిగిపోతున్న వారిని లేవనెత్తువాడై ఉన్నావు ప్రభువా. కనికరించు నాయన. నేటి దినములో అప్పుల బాధల్లో ఉన్నవారు నాయన ఉదయకాల సమయంలో వారు మొరపెడుతుండగా నాయన వారికి నీ తోడిని కాపుదల దయచేయి నాయన. అనేకమైన ఈఎంఐల ద్వారా చిక్కుకొని పోయిన వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన క్రెడిట్ కార్డు వాడి అనేకమైన ఇబ్బందుల పాలవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోదేవా. కృపా సత్య సంపూర్ణుడా. మనశ్శాంతి లేని వారికి నెమ్మదినివ్వు అయా. నలిగిపోతున్న వారిని నాయన ఆదరించు. నీ ప్రేమ చేత నింపు. కన్నీళ్లతో బాధపడుతూ దుఃఖపడుతూ నాకంటూ ఎవరు ఉన్నారని అయ్యా పేదరికంలో రోడ్ సైడ్ బాధపడుతున్న ప్రతి ఒక్కరు నాయన మీరే జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ ప్రేమ చేత అనేకులు నాయన ప్రేమను చూసి చూడనిగా వారుగా వెళ్ళిపోతున్నారు. కానీ అయ్యా నీవే నిజమైన క్రీస్తు ప్రేమను ఎరిగిన వారమై క్రీస్తు ప్రేమను మేము పంచిపెట్టేవారు హృదయాలు మాకు దయచేయండి అయ్యా. మా చేతనైనంత సహాయం పేదలకు చేయడానికి కృప చూపు సహాయం చేయి దేవా. ఈ దినమెల్లా నీ తోడిని కాపుదల మాకు దయచేయండి నాయన. నీ దూతల కాపుదల దయచేయి నాయన. కృప చూపు సహాయం చేయి. ఎక్కడే కానీ మేము అయా లోకంలో శోధనలో పడుకుంటున్నట్లు అపవాది ఒక మోసకరమైన ఆలోచనలలో మేము పడుకుంటున్నట్లు అపవాది చేత మోసగింపబడుకుంటున్నట్లు ఈ లోకాశాలకు ఆకర్షింపబడుకుంటున్నట్లు నాయన నీవే నీ తోడిని కాపుదల మాకు నిండుగా దయచేయమని అన్ని విషయాలలో నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని ఈ దినమెల్లా నీ తోడిని కాపుదల మాకు అందరికీ దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నత నామంలో ఈ కొద్దిపాటి చిన్న ప్రార్థన అడిగి వేడి పొంది ఉన్నాం పరమ తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. వాగ్దానాలు చూసిన వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేకులకి ఈ వాగ్దానాలు చేరుతాయి. లైక్ చేయండి. కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన అవసరతల కొరకు కామెంట్స్లో పెట్టండి. అనేకులకి ఈ వాగ్దానాలు షేర్ చేయండి. దేవుడి దినమంతా మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.